హైదరాబాద్ నందినగర్లోని మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇంటికి బీఆర్ఎస్ నేతలు చేరుకుంటున్నారు. మాజీ మంత్రి హరీష్ రావుతో పాటు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, మండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారి, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి, మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్, మాజీ ఎమ్మెల్సీ కన్నె ప్రభాకర్ కేటీఆర్ నివాసానికి చేరుకున్నారు. ఫార్ములా ఈ రేస్ కేసు, రేపు కేటీఆర్ ఏసీబీ విచారణపై చర్చిస్తున్నారు. అలాగే భవిష్యత్ కార్యాచరణపై కూడా ఈ సమావేశంలో గులాబీ నేతలు చర్చిస్తున్నట్లు సమాచారం. హైదరాబాద్ నందినగర్లోని మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇంటికి బీఆర్ఎస్ నేతలు చేరుకుంటున్నారు. మాజీ మంత్రి హరీష్ రావుతో పాటు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, మండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారి, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి, మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్, మాజీ ఎమ్మెల్సీ కన్నె ప్రభాకర్ కేటీఆర్ నివాసానికి చేరుకున్నారు. ఫార్ములా ఈ రేస్ కేసు, రేపు కేటీఆర్ ఏసీబీ విచారణపై చర్చిస్తున్నారు. అలాగే భవిష్యత్ కార్యాచరణపై కూడా ఈ సమావేశంలో గులాబీ నేతలు చర్చిస్తున్నట్లు సమాచారం. హైదరాబాద్ నందినగర్లోని మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇంటికి బీఆర్ఎస్ నేతలు చేరుకుంటున్నారు. మాజీ మంత్రి హరీష్ రావుతో పాటు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, మండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారి, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి, మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్, మాజీ ఎమ్మెల్సీ కన్నె ప్రభాకర్ కేటీఆర్ నివాసానికి చేరుకున్నారు. ఫార్ములా ఈ రేస్ కేసు, రేపు కేటీఆర్ ఏసీబీ విచారణపై చర్చిస్తున్నారు. అలాగే భవిష్యత్ కార్యాచరణపై కూడా ఈ సమావేశంలో గులాబీ నేతలు చర్చిస్తున్నట్లు సమాచారం. కేటీఆర్ నివాసానికి బీఆర్ఎస్ నేతలందరూ కూడా చేరుకుంటున్నట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, కేటీఆర్ నివాసానికి, నందినార్లో నివాసానికి బీఆర్ఎస్ సంస్థ నేతలందరూ కూడా ఒక్కొక్కరుగా చేరుకున్నారు. ప్రజెంట్ అయితే కేటీఆర్ అదేవిధంగా మాజీ మంత్రి హరీష్ రావు కూడా ఇప్పటివరకు నందినారు నివాసంలో ఉన్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. మరి కాకపోతే ఇక్కడి నుంచి బయలుదేరి తెలంగాణ భవన్ కు వెళ్తారు. తెలంగాణ భవన్ కు వెళ్లి మాత్రం అక్కడ ఏదైతే బీఆర్ఎస్ పార్టీ సంస్థ ఆ డైరీని కూడా ఆవిష్కరించబోతున్నారు. దీనికి సంబంధించినందుకు మాత్రం ఇప్పటివరకే బీఆర్ఎస్ శ్రేణులు మాత్రం ఉదయం నుంచి కూడా నందినార్లోని కేటీఆర్ నివాసానికి చేరుకుంటున్న ఆ సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ఇప్పటివరకే ఆ కేసుకు సంబంధించిన దానిపైన కూడా ఏదైతే ఏసీబీ ఆ విచారణకు రావాలని చెప్పి కూడా ఇప్పటివరకు తెలిసిందో, అందులో ఇప్పటివరకు ఏసీబీ విచారణ కూడా ఏంటో అటెండ్ అవుతానని చెప్పి ఇప్పటివరకు కేటీఆర్ తెలిపారు. కానీ ఆ ఈ విచారణ సమయంలో మాత్రం లాయర్లను నాతో పాటు కూడా అనుమతించాలని చెప్పి కూడా ఇప్పటివరకే ఏసీబీ కూడా కేటీఆర్ కోరారు. కానీ మాత్రం మాత్రం కేటీఆర్ ఒక్కటే విచారణకి రావాలన్న దానిపైన కూడా ఇప్పటివరకే ఏసీబీ అధికారులు చెప్తున్న నేపథ్యంలో మాత్రం హైకోర్టులో ఇప్పటివరకే పిటిషన్ కూడా దాఖలు చేశారు. లంచ్ పిటిషన్ మధ్యాహ్నం 2 గంటల 30 నిమిషాలకు కూడా దానికి సంబంధించి మాత్రం జరగబోతుందని చెప్తారు. దీనికి సంబంధించిన కూడా 2 గంటల 30 నిమిషాలకు ఏ విధంగా తీర్పు రాబోతుందని దానిపైన కూడా స్పష్టత అయితే రావాల్సి ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే విచారణ సమయంలో మాత్రం ఏదైతే కేటీఆర్ తో పాటు తన సంబంధించిన లాయర్లు కూడా రావాలి అని చెప్పేసి కూడా ఇప్పటివరకే కేటీఆర్ కూడా చెప్తున్న నేపథ్యంలో మాత్రం ఏసీబీ అధికారులు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మాత్రం లాయర్లను మాత్రం అనుమతించాము అంటూ కూడా ఓన్లీ కేటీఆర్ ఒక్కరిని మాత్రమే విచారిస్తామని కూడా ఇప్పటివరకే చెప్తున్నారు. కాబట్టి ఆ లాయర్ల సమస్యలో మాత్రం విచారణ సంబంధంలో ఏ ప్రశ్నలు అడుగుతారు, దాంతో పాటుగా అక్కడ స్టేట్మెంట్ రికార్డు చేస్తామని చెప్పి కూడా ఇప్పటివరకే ఏసీబీ అధికారులు కూడా చెప్తున్నారు. కాబట్టి ఆ సమయంలో మాత్రం చెప్పిన అంశాలు కాకుండా ఇంకా వేరే అంశాలు కూడా ఎఫ్ఐఆర్ కాపీలో కూడా నమోదు చేయకుండా అవకాశం ఉంటుందనే దానిపైన కూడా ఇప్పటివరకు బీఆర్ఎస్ ఆలోచన చేస్తున్నట్టు కూడా సమాచారం. అందులో భాగంగానే ఇవాళ వచ్చే మధ్యాహ్నం లంచ్ మోషన్ లో ఎలాంటి తీర్పు రాబోతుంది అనే దానిపైన కూడా ఒక క్లారిటీ అయితే రావాల్సి ఉంది. దీంతో పాటుగా అంటే ఏసీబీ ఒక పక్క దూకుడు పెంచింది, దాంతో పాటుగా ఈడీ కూడా ఆ దూకుడు పెంచిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. దీంతో పాటుగా తెలంగాణలో మాత్రం ఒక పక్క డైవర్షన్ పాలిటిక్స్ నడుస్తున్నాయని చెప్పి కూడా ఇప్పటివరకే కేటీఆర్ కూడా తెలుస్తున్నారు. డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగానే ఆ ఈ రేస్ కు సంబంధించిన దానిపైన కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి దాదాపు 14 నెలల సమయం అవుతున్నా కూడా 14 నెలల సమయం తర్వాత మాత్రం ఎందుకు ఆ కేసు నమోదు చేయాల్సి వచ్చింది అనే దానిపైన కూడా ఇప్పటివరకే బీఆర్ఎస్ నేతలు కూడా ఆ ప్రత్యేకంగా కూడా ప్రశ్నిస్తున్న ఆ సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. కాబట్టి రాష్ట్రంలో మాత్రం ఏదైతే రైతాంగానికి సంబంధించినంత వరకు మాత్రం రైతు భరోసా పైన కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం మాత్రం 15,000 రూపాయలు ఇవ్వకుండా 12,000 రూపాయలు ఇస్తామని చెప్పి కూడా ఇప్పటివరకే ప్రకటించింది. కాబట్టి దాన్ని పూర్తిగా డైవర్ట్ చేయడానికి మాత్రం ఈ 6 అంశాన్ని కూడా
ఆ తెరపైకి తీసుకొచ్చిందని చెప్పేసి కూడా బీఆర్ఎస్ ఇప్పటివరకు ఆరోపణలు కూడా చేస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇదే సమయంలో మాత్రం ఈ రేస్ కు సంబంధించిన వరకు మాత్రం ఒక పక్క ఆ ఏసీపీ కావచ్చు, మరోపక్క ఈడీ విచారణకు సంబంధించిన మాత్రం కేటీఆర్ అటెండ్ అవుతానని చెప్పి కూడా ఇప్పటివరకే తెలుస్తున్నారు. కాబట్టి అదే సమయంలో మాత్రం ఆ లాయర్లతో పాటు కలిసి విచారణకు అటెండ్ అయ్యే విధంగా కూడా హైకోర్టుని ఇప్పటివరకు ఆశ్రయించారు. కాబట్టి హైకోర్టులో ఎలాంటి తీర్పు రాబోతుంది అనే దానిపైన కూడా ఒక క్లారిటీ అయితే మధ్యాహ్నం 2:30 తర్వాత వచ్చే అవకాశం కనిపిస్తుంది. శీలా, ఏసీబీ విచారణకు సంబంధించి ఎన్ని గంటలకు విచారణ ఉండే అవకాశం ఉంది అండ్ కేటీఆర్ని ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారు అనైతే వార్తలు, ఊహాగానాలు సోషల్ మీడియాలో చెక్కలు కొడుతున్న నేపథ్యంలో అసలు అలా జరిగే అవకాశం ఉందా? వీళ్ళేం చెప్తున్నారంటే అలా ఏం లేదు, మా దగ్గర ఎటువంటి మోసం జరగలేదు అని చెప్పేసి బీఆర్ఎస్ నేతలు చెప్తూ ఉన్నారు. కాంగ్రెస్ మాత్రం శిక్ష అనుభవించాల్సిందే అని చెప్తూ ఉన్నారు. సో ఎలా అర్థం చేసుకోవచ్చు దీన్ని? ఎస్, ప్రజెంట్ అయితే తెలంగాణలో మాత్రం కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్గా కూడా ఆ పొలిటికల్ హీట్ ఎక్కిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ రాష్ట్రకు సంబంధించినందుకు మాత్రం ఏదైతే రూల్స్ పాటించాలో అవన్నీ రూల్స్ కూడా పాటించాము. దాదాపు 55 కోట్ల రూపాయలు ఏదైతే ఇప్పటివరకు హెచ్ఎండిఏ నుంచి కూడా ఇప్పటివరకే బదిలీ చేశారో, బదిలీకి సంబంధించిన మాత్రం పూర్తి ఏ స్థాయిలో మాత్రం దానికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించిన తర్వాత క్యాబినెట్ అప్రూవల్ ఉండాలని చెప్పేసి కూడా ఇప్పటివరకే తెలంగాణ ప్రభుత్వం చెప్తున్న నేపథ్యంలో యాజ్ ఏ మంత్రిగా మాత్రం నేను దానికి సంబంధించినంత వరకు మాత్రం ఒక నిర్ణయం తీసుకున్నారు. క్యాబినెట్లో నేను కూడా మంత్రిని కాబట్టి దానిపైన కూడా ఇప్పటివరకే ఒక క్లారిటీ ఇస్తున్నారు కేటీఆర్. దీంతో పాటుగా ఏదైతే ఆర్బీఐకి సంబంధించిన మాత్రం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా ఎక్కడ కూడా పాటించలేదని చెప్పేసి కూడా ఇప్పటివరకే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు కూడా పదే మాత్రం బీఆర్ఎస్ పైన కూడా ఆరోపణలు చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కేటీఆర్ అరెస్ట్ అవ్వడం ఖాయము అంటూ కూడా ఆ కాంగ్రెస్ సంబంధించిన మంత్రులు కూడా చెప్తున్న నేపథ్యంలో వారిపైన కూడా ఇప్పటివరకు కేటీఆర్ కూడా నిన్న సాయంత్రం కూడా ఒక క్లారిటీ ఇచ్చారు. ఏదైతే ఆ చట్టాలు కావచ్చు, అదేవిధంగా న్యాయాలు ఉన్న చోట మాత్రం మంత్రులే డిసైడ్ చేస్తున్నారు. మంత్రులు ఏ విధంగా కూడా ఆ కేటీఆర్ అరెస్ట్ అవుతారనే దానిపైన కూడా ఒక క్లారిటీ ఇస్తారు అనే దానిపైన కూడా ఇప్పటివరకే ప్రశ్నిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో మాత్రం డైరెక్ట్ మంత్రులే ఒక పక్క బాంబులు పేలుతాయి అనడం కావచ్చు, దాంతోపాటుగా ప్రతి క్షణం కూడా బీఆర్ఎస్కు సంబంధించిన మాత్రం న్యాయంగా కావచ్చు, అదేవిధంగా ఆ చట్టం తన పని తాను చేసుకొని వెళ్తున్నారనే దానిపైన కూడా ఒక పక్క చెప్తున్నాయి. ఏ విధంగా ఆ మంత్రులు లీకేజీ పేరుతో కూడా ఇలాంటి అంశాలు కూడా ప్రజలకి చెప్తారు. బీఆర్ఎస్ మాత్రం కొంతవరకు గందరగోళం గురి చేసే విధంగా ఏ విధంగా కామెంట్లు చేస్తారనే దానిపైన కూడా ఇప్పటివరకు కేటీఆర్ కూడా ప్రశ్నిస్తూ వస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. ప్రజెంట్ అయితే ఆ తెలంగాణలో కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్గా కూడా పొలిటికల్ ఇటీ ఎక్కిందని చెప్పుకోవచ్చు. ఇలా రైట్, ఇప్పటి వరకు ఎవరెవరు కేటీఆర్ నివాసానికి రావడం జరిగింది, వాళ్ళు ఏం చెప్తున్నారు దీనికి సంబంధించి? వాళ్ళు కూడా అదే అనుకుంటున్నారా? కాంగ్రెస్ ఇది కక్షపూరితంగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో ఎస్, మొదటి నుంచి కూడా బీఆర్ఎస్ అదే అంటుంది. సంవత్సరం కాలంలో మాత్రం కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలు కూడా ఏమీ నెరవేర్చలేకపోయింది. కాబట్టి అవన్నిటిని కూడా డైవర్ట్ చేయాలంటే మాత్రం ఏదో ఒక కేసు పెట్టాలి. ఆ కేసు పెట్టిన తర్వాత ఆ విచారణ పేరుతో మాత్రం కాలం గడపాలి. ఆ సమయంలో మాత్రం ప్రజలందరి ఆ దృష్టిని కూడా మరల్చే వారు అవుతారు. ప్రజలు కూడా ఎవరు కూడా ఆ ప్రభుత్వాన్ని కూడా ప్రశ్నించారు. కాబట్టి డైవర్షన్ పాలిటిక్స్ తెలంగాణలో ఆ తెరదింపాలని చెప్పేసి కూడా ఇప్పటివరకే కాంగ్రెస్ భావించింది. కాబట్టి అందులో భాగంగానే ఆ కేటీఆర్ పైన ఈ రేసుకు సంబంధించిన ఈ కేసును కూడా ఇప్పటివరకే నమోదు చేయడం, దాంతోపాటుగా ఆ ఏసీబీ కావచ్చు, అదేవిధంగా ఈడీ కూడా రంగంలోకి దింపి మాత్రం విచారణకు కూడా ఆదేశాలు కూడా జారీ చేయడం, విచారణకు కావాలని చెప్పేసి కూడా నోటీసులు ఇవ్వడం, ఇదంతా కూడా ఆ కాంగ్రెస్ ఆడిస్తున్న డ్రామాగానే మాత్రమే బీఆర్ఎస్ నేతలందరూ కూడా చెప్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో మాత్రం కేటీఆర్ ఎక్కడ కూడా దీనికి సంబంధించిన రూల్స్ అనేటివి కూడా బ్రేక్ చేయలేదు. రూల్స్ ప్రకారం మాత్రమే అడుగు వేశారు. కానీ ఈ విచారణకు సంబంధించిన దానిపైన కూడా పూర్తి స్థాయిలో ఆ కేటీఆర్ ఇప్పటివరకే ఆ విచారణ కూడా అటెండ్ అవుతానని చెప్పారు. కాబట్టి విచారణలో ఆ నిజాలు ఏంటి అనేది తెలుస్తాయనే దానిపైన కూడా బీఆర్ఎస్ నేతలందరూ కూడా ఆ కడాఖండిగా ఇప్పటివరకే చెప్తున్న ఆ సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ఇదే సమయంలో మాత్రం బీఆర్ఎస్ సంబంధించిన నేతలు తప్పు చేయకపోతే మాత్రం అరెస్టుకు ఎందుకు భయపడుతున్నారనే దానిపైన కూడా ఆ బీజేపీ నేతలు కూడా ఇప్పటివరకే ప్రశ్నిస్తూ వస్తున్నారు. కాబట్టి దీనిపైన కూడా నిన్న బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆ కేటీఆర్ కూడా ఒక హాట్ కామెంట్ చేశారు. తెలంగాణలో మాత్రం ఒక పక్క కాంగ్రెస్, అదేవిధంగా బీజేపీ రెండు పార్టీలు ఒకటే, రెండు వేరు ఆ పార్టీలుగా కూడా ఎవరు చూడరు అనే దానిపైన కూడా ఒక హాట్ కామెంట్ కూడా చేసిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. కాబట్టి ఇదే నేపథ్యంలో మాత్రం తెలంగాణలో మాత్రం ఈఆర్ఎస్ సంబంధించిన అంశంపైన మాత్రం ఇప్పటివరకే పొలిటికల్ ఇటు ఎక్కిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. శీలా, మరి దీనికి సంబంధించి ఈ కార్ రేస్ కేసుకు సంబంధించి కంప్లీట్ గా కేటీఆర్ తరపు లాయర్ ఏం చెప్తున్నారు? ఎస్, ఈ రేసుకు సంబంధించి గతంలో ఏదైతే అంటే రేసుకు సంబంధించిన అంశంలో కావచ్చు, అప్పుడు జరిగిన ఏదైతే ఒప్పందాలు ఉంటాయో అన్ని ఒప్పందాలు కూడా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్కు అనుగుణంగా జరిగాయి. అదేవిధంగా హైదరాబాద్లో భారీగా పెట్టుబడులు పెట్టే విధంగా కూడా ఈ రేస్ కార్యక్రమాన్ని కూడా హైదరాబాద్ నడిబొడ్డున కూడా గత ప్రభుత్వం నిర్వహించింది. కానీ అక్కడ ఎలాంటి లావాదేవీలు జరిగావు, దానికి సంబంధించిన 55 కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్ విషయంలో మాత్రం ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు లేవు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కావాలని
ఏదో కేసులో ఇరికించాలి కాబట్టి దానికి అనుగుణంగానే తెలంగాణలో ఆ బీఆర్ఎస్ పార్టీని దెబ్బతీసే విధంగా కూడా అడుగులు వేసే విధంగా మాత్రం ఈ కేసును పెట్టారని దాని పేరు కూడా ఇప్పటివరకే బీఆర్ఎస్ సంబంధించిన ఆ నేతలు కావచ్చు, అదేవిధంగా లాయర్లు కూడా చెప్తున్న ఆ సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. కానీ ఒక పక్క ఆర్బీఐ గైడ్లైన్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా ఇప్పటివరకే పాటించలేదని చెప్పేసి కూడా ఇప్పటివరకే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు చెప్తున్నారు. అదేవిధంగా మాత్రం కొంతమంది ఆ లాయర్లు కూడా చెప్తున్నారు. కాబట్టి అలాంటివి ఏమీ లేవు. ఆర్బీఐ గైడ్లైన్స్ ఏవైతే వాటన్నిటిని కూడా మేము అన్నిటినీ ఫాలో అయ్యామని చెప్పేసి కూడా ఇప్పటివరకే కేటీఆర్ మాత్రం తెలుపుతున్నారు. రేపు ఏసీబీ విచారణ కావచ్చు, ఆ తర్వాత ఈడీ విచారణకు అటెండ్ అయిన తర్వాత మాత్రం ఎలాంటి ప్రశ్నలు కూడా కేటీఆర్కు వేయబోతున్నారు, దానికి ఏ విధంగా సమాధానం ఇవ్వబోతున్నారు అనే దానిపై కూడా ఒక స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఈ రేసుకు సంబంధించి ఒకసారి హైదరాబాద్లో నిర్వహించిన తర్వాత మాత్రం మరోసారి నిర్వహించాలని చెప్పేసి కూడా ఆ కంపెనీ హైదరాబాద్కు వచ్చిన సమయంలో మాత్రం ఆ తెలంగాణలో కొత్తగా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన తర్వాత మాత్రం ఆ సంస్థ మాత్రం హైదరాబాద్లో ఈ రేసు నిర్వహించడానికి మాత్రం వెనక్కి తగ్గిందనే అంశాన్ని కూడా ఇప్పటివరకే పదే పదే కేటీఆర్ చెప్తూ వస్తున్నారు. కాబట్టి ఈ అంశాలపైన కూడా ఏ విధంగా విచారణ సమయంలో మాత్రం వారికి వినిపించబోతున్నారు కేటీఆర్ అనే దానిపైన కూడా స్పష్టత అయితే రావాల్సి ఉంది. రైట్. థ్యాంక్ యూ ప్రవీణ్.